వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్కెట్ సెన్సెక్స్ అయితే 198 పాయింట్స్ లోయర్లో ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ 23,560 దగ్గర. సో ఈరోజు అనుకున్నట్టుగానే ఆర్బీఐ రేట్ కట్ అనేది డిక్లైన్ చేసింది. ఇది స్లో ఎకానమీకి ఒక పాజిటివ్ ఇండికేటర్గానే చూడొచ్చు. అలాగే ఈరోజు ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిక్విడిటీ కోసం ఏదైనా మెజర్స్ తీసుకుంటారు ఆర్బీఐ అని యాంటిసిపేట్ చేశారు ఇన్వెస్టర్స్ అందరూ. కానీ అలాంటి మెజర్స్ ఏం కనబడకపోవడంతో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇండిసెస్లో. సో ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకుంటే టాటా స్టీల్, ఐటీసీ హోటల్స్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ట్రెంట్. అలాగే టాప్ లూజర్స్ని చూస్తే ఎస్బీఐ, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, అలాగే టీసీఎస్. అలాగే నెక్స్ట్ ఐటీసీ షేర్స్, ఎంఆర్ఎఫ్, గల్ఫ్ ఆఫ్ లూబ్రికెంట్స్, కొచిన్ షిప్ యార్డ్, ఆర్ఈసీ, యూనోమైండా, హీరో మోటాకార్ప్, అలాగే 37 మోర్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ యొక్క అటెన్షన్ గెయిన్ చేయడానికి రెడీ కాబోతున్నారు. సో నెక్స్ట్ వీక్ మండే February 10th అలాగే February 14th డివిడెంట్ అనౌన్స్మెంట్స్ చేయబోతున్నారు వాళ్ళ షేర్ హోల్డర్స్కి. నెక్స్ట్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ Q3 రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో 30% పైగా ప్రాఫిట్స్ రైజ్ అయ్యాయి అండ్ 768 crores వచ్చాయి. మార్కెట్ మాత్రం ఈరోజు స్లైట్గా డిసప్పాయింట్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఆర్బీఐ వల్ల. సో అనుకున్నట్టుగానే 25 BPS రేట్ కట్ అయితే చెప్పారు. కానీ లిక్విడిటీ మేనేజ్మెంట్లో మాత్రం ఆర్బీఐ సర్ప్లస్ లిక్విడిటీ లేకుండా సఫిషియంట్ లిక్విడిటీ ఉండేటట్టు చూసుకుంది. సో దానివల్ల మార్కెట్లో అయితే ఈ చేంజెస్ చూసాం ఈరోజు. మంచి Q3 రిజల్ట్స్ ఉండడం వల్ల ఈరోజు ఆధార్ హౌసింగ్ షేర్స్ అనేవి 5%కి పైగా పెరిగాయి. నెక్స్ట్ రెడీమిక్స్ కన్స్ట్రక్షన్ మషినరీ ఐపీఓ ఈరోజు డే 2. సో జిఎంపి కనుక మనం చూస్తే 9 రూపీస్కి పైగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.